ఎలర్ట్ ఇచ్చాము. వెలగలేరు దగ్గర ఆ ఏదైతే రెగ్యులేటర్ ఉందో దాని గేట్లు ఎత్తుతాం అని మేము అధికారులకి సమాచారం ఇచ్చాము, రెవెన్యూ అధికారులకి సమాచారం ఇచ్చామని ఆయన చెప్తా ఉన్నారు. కలెక్టరు, జిల్లా కలెక్టరు ఆమె ఏం చెప్తా ఉన్నారంటే మేము ఎలర్ట్గా లేము, మాకే ఎలర్ట్ లేదు. 15,000 క్యూసెక్కుల కెపాసిటీ కలిగిన బుడమేరులో 40,000 క్యూసెక్కులు వస్తే ఒక్కసారిగా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది అన్నట్టుగా ఆమె చెప్పారు. ఇక రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారైతే ఈ ప్రభుత్వ ఆలోచనని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన ఏం చెప్తా ఉన్నారు, మాకు ఎలర్ట్ వచ్చింది కానీ 2 లక్షల మందిని తరలించడం సాధ్యం కాదు, ఇంతకుముందు అనుభవాల్లో కూడా ప్రజల్ని తరలించాలంటే ఎవరు రారు అంటారు. అసలు మీరు చేసిన ప్రయత్నం ఏది అంటే ఇక్కడే మీకు అర్థమైపోతుంది ప్రభుత్వానికి తెలిసి దీన్ని గాలి కుదిరేశారు అని. 28వ తేదీన ఎలర్ట్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వరద ప్రభావం లేదా వర్షాలు, భారీ వర్షాలు రాబోతున్నాయని కానీ ఈ ప్రభావం ఎలా ఉండబోతుందని కానీ ఒక్క రివ్యూ అయినా చేశారా? కనీసం 28ని క్యాబినెట్ కూడా జరిగినట్టుంది. ఆ క్యాబినెట్లో ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలనే విషయం మీద కానీ ఇంకా ఇతర దీనికి సంబంధిత అంశాల మీద కానీ చర్చించారా, సమీక్ష చేశారా? నేను ఆ మధ్యన చూశాను, కరెక్ట్గా అదే డేట్స్లో ఏదో ఒక సినీ నటికి సంబంధించిన ఇష్యూలో సీఎంఓ ఆరా తీసిందని పత్రికలో వచ్చింది. మరి సీఎంఓ వరదల గురించి, వర్షాల గురించి ఆరా తీయలేదా? ఏం చర్చించలేదా? ఇది పెద్ద విషయం కాదనుకున్నారా? దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే అలర్ట్గా ఉండడం కాదు, లేకపోవడం కాదు, అసలు దీన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఈ ప్రభుత్వం వరదలు అనే విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది. భారీ వర్షాలు, ముంపు అనే విషయాన్ని చాలా సింపుల్గా కొట్టిపరేసినట్టుగా కనిపిస్తూ ఉంది. విజయవాడ నడిబొడ్డులో మొగలరాజపురం దగ్గర కొండ చర్యలు విరిగిపడి 5గురు మరణిస్తే అది సెక్రటేరియట్కి కోతవేటు దూరం, అంటే సుమారు 4 కిలోమీటర్ల లోపు ఉండొచ్చు సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి గారి రెసిడెన్సీకి ఒక 3 కిలోమీటర్లు ఉండొచ్చు. కనీసం విజయవాడ లాంటి సిటీలో కొండ చర్యలు విరిగి ఒక 5గురు చనిపోతే ఎలా రెస్పాండ్ అయింది ప్రభుత్వం? ఎవరైనా వెళ్ళారా అక్కడికి? 6గురు పక్కనే ఉన్న ముఖ్యమంత్రి గారు కనీసం విజిట్ చేశారు? పోనీ ఏదైనా అర్జెంటుగా మనం వెళ్లాల్సింది ఎవరు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులు కానీ, ఉన్నతాధికారులు కానీ, లేకపోతే మంత్రులు కానీ పరుగులు తీశారా అక్కడికి? ఎప్పుడైతే మీరు చాలా తేలిగ్గా తీసుకున్నారో ఈ యంత్రాంగం కూడా ఆ తర్వాత సంఘటనల పట్ల ప్రభుత్వం తీరును బట్టే వారు కూడా చాలా పైపైన తేలిగ్గా తీసుకున్నారని నేను కూడా భావిస్తూ ఉన్నా. ఈ రోజున మనం చూస్తే అసలు ఫస్ట్ ఇంత ఫ్లడ్ వస్తున్నప్పుడు ఇదే కృష్ణా నది పైన 3 మేజర్ రిజర్వాయర్స్ ఉన్నాయి, మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, పులిచింతలు కానీ. కనీసం ఆ ప్రాజెక్టులో ఫ్లడ్ క్వశ్చన్ పెడితే ఈ పరిస్థితి లేదు కదా. అంటే ఇరిగేషన్ అధికారులు, ఇరిగేషన్ శాఖ ఏం చేస్తూ ఉంది? అసలు ఇరిగేషన్ శాఖకి, డిజాస్టర్ మేనేజ్మెంట్, రెవెన్యూకి మధ్య సమన్వయం ఉందా లేదా? ఇవన్నీ ప్రశ్నలు. మీకు చేత కాలేదు, మీరు అయోమయంలోకి పోయారనడానికి ఇవే కదా. వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు బుడమేరుకు సంబంధించి. నేను అడుగుతా ఉన్నా, అసలు బుడమేరు మోడర్నైజేషన్ 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు చేస్తానంటే ఎవరన్నా అడ్డుకున్నారా? చేయొద్దని చెప్పారా? మొట్టమొదటి బుడమేరు మోడర్నైజేషన్ ఎవరు టేకప్ చేశారు? ఫస్ట్ బిగినింగ్లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా బుడమేరు మోడర్నైజేషన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 14లో కనీసం దానికి సంబంధించి ఒక జీవో ఇచ్చారు తప్ప పనులు ఏమైనా ముందుకు తీసుకెళ్లారా?